వెల్కమ్ టు కుశల మీడియా. ఆ ఊరి జనాభా దాదాపు 60,000. మేజర్ పంచాయతీగా ఉన్న ఊరును నగర పంచాయతీగా, థర్డ్ గ్రేడ్గా, ఆపై సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసిన దాని తలరాత మాత్రం మారడం లేదు. దాదాపు 13 ఏళ్లుగా మున్సిపాలిటీగా కొనసాగుతున్న, ప్రభుత్వాలు మారుతున్నా డంప్ యార్డ్ కళ మాత్రం సాకారం కావడం లేదు. ఫలితంగా ఆ పట్టణవాసంలో ఏ మూలకు వెళ్ళినా, ఏ రోడ్డు పక్కన చూసినా వ్యర్థాలు, చెత్త టన్నులు గుట్టలుగా పేరుకుపోయింది. ఒక పక్క జోరుగా కురుస్తున్న వర్షాల వల్ల చెత్త దిబ్బలు, ఖాళీ స్థలాల్లోని వ్యర్థాల నుంచి భరించలేని దుర్గంధం దెబ్బకు జనం రోగాలతో మంచాన పడుతున్నారు. ఇదంతా ఏ ఊరి గురించి అనుకుంటున్నారా? అదేనండి, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గాంచిన ఆత్మకూరు గురించే. నెల రోజుల క్రితం వరకు ఏ మూలకు వెళ్ళినా, ఏ సందుకు వెళ్ళినా వీధులన్నీ సాఫ్గా, నీట్గా ఉండేవి. నెల రోజుల క్రితం వర్షాలు కురిసినప్పటి నుంచి చెత్త కష్టాలు మొదలయ్యాయి. పట్టణంలో వెలువడే చెత్త వ్యర్థాలను ఇంతవరకు పట్టణ శివార్లలోని పంట పొలాల్లో వదిలేసేవారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వ్యర్థాలను తరలించే ట్రాక్టర్లు, మినీ లారీలు బురదతో కూడిన పొలాల్లోకి వెళ్ళడానికి వీలు కావడం లేదు. దీంతో రోజు వెలువడుతున్న దాదాపు 25 టన్నుల చెత్త వ్యర్థాలను ఎక్కడ వేయాలో తెలియక మున్సిపాలిటీ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు తలలు పట్టుకుంటున్నారు. ఇక్కడ డంప్ యార్డ్ ఉంది. ఇక్కడ అసలు చెత్త ఎత్తడం అసలు వారానికి ఒకసారి కూడా ఎత్తడం లేదు. మాకైతే పంపు భరాయించలేక అసలు షాపులు బంద్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం రోజు. కాబట్టి నగర కమిషనర్ గారు కొంచెం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాత్రి సమయంలో అందరూ నిద్రపోయిన గడియలో ఎక్కడో అక్కడ వదిలిన తెల్లారేసరికి వాట్సాప్ గ్రూపులలో ఫోటోలు, వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి. పట్టణంలో కాదని పల్లెటూరులలో వ్యర్థాలను డంపు చేద్దామని వెళితే రైతులు, గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. కొన్ని సందర్భాల్లో రైతులు ట్రాక్టర్లను నిలపడం, మున్సిపాలిటీ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసనలు కూడా చేపట్టారు. ఆత్మకూరు పట్టణంలోని సంత మార్కెట్, నంద్యాల రోడ్డు, వడ్లరామపురం, కురుకుంద రస్తాలు, అప్పలరావు వీధి, పెద్దపీల వీధి, లక్ష్మీనగర్, రంగమహల్ ఏరియా, చక్రం హోటల్, స్వరాజ్ నగర్, ఎస్పీజీ పాలెం, ఏబిఎం పాలెం, అర్బన్ కాలనీ, వెంగళరెడ్డి నగర్, ఇలా ఏ వీధి, ఏ కాలనీలో చూసినా వ్యర్థాలు దర్శనమిస్తూనే ఉన్నాయి.
జీవించేటువంటి పరిస్థితుల్లో వైద్యం కొరకు ₹1000 ఖర్చు పెట్టుకొని వసతులు ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి పట్టణంలోని డంప్ యార్డ్ సమస్యను వెంటనే పరిష్కరించి చెత్త కుప్పలను ఎత్తివేసి పట్టణంలోని అన్ని వీధులలో ప్రతిరోజు పారిశుద్ధ్య పనులు చేపడుతూ బ్లీచింగ్ జల్లుతూ దోమల నివారణకు ఇప్పుడు మనకు భాగం చేయడానికి 2 మిషన్లు ఉన్నాయంటా ఉన్నారు. వాటికి అసలుగా ఇంకొక 3-4 కొనుగోలు చేసి పట్టణంలోని అన్ని వీధులలో రోజు మార్చి రోజైనా భాగం చేసి పట్టణ ప్రజానిక యొక్క జీవితాలను కాపాడాలని మేము ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.